విశేషం చేయలేదు. ఈరోజు ఒక దొంగని మన ఎస్ఐ గారు, సిఐ గారు, అలాగే ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి వివరాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇతని పేరు చేవూరి చంద్రబాబు, అలాగే ఎలియాస్ చంద్ర, అలాగే చంద్రశేఖర్ రెడ్డి, ఇట్లా అనేక రకాల పేర్లతో ఉంటాడు. ఇతను ఈ ఒంటరి మహిళలు, అలాగే ఈ బస్ స్టాండ్లలో వేరే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలతో మాట్లాడటం, వాళ్ళతో మాటలు కలిపేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళతో పరిచయం పెంచుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బాగుండటం, అలాగే కొన్ని సందర్భాలలో ఆడవాడితో వాళ్ళతో కొంతమందితో బాగానే వేసి మళ్ళీ వాళ్ళని వేరే సిటీ నెల్లూరు లేకపోతే అట్లా సిటీకి తీసుకెళ్ళి అక్కడ కూడా ఊళ్ళకి తీసుకెళ్ళడం అట్లాంటి చేస్తూ ఉంటాడు. అలాగే ఈ పరిచయం అయిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాటల సందర్భంలో ఈ కూల్ డ్రింక్లో ఈ మత్తు స్లీపింగ్ పిల్స్, మత్తు మందు కలిపేసి వాళ్ళు కూల్ డ్రింక్ తాగగానే ఆ మత్తులో పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే ఆ ఇంట్లో పెట్టినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని మొత్తం తీసుకొని ఇక అక్కడి నుంచి పరారైపోతాడు. అట్లా అనేక సందర్భాల్లో చేశాడు. ఇతను మనకి టౌన్లో రెండు చోట్ల అట్లాగే పరిచయం పెంచుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో బాగుండి అట్లాగే రోజున వాళ్ళని మత్తులో పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో ఒక ఇంట్లో 80 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది, 85 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది. అలాగే రెండో ఇంట్లో 30 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఇతను పాత నేరస్తుడు. ఇతని మీద సుమారు దాదాపు 20 కేసులు మన వేరియస్ పోలీస్ స్టేషన్లో, స్టేట్లో వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అలాగే ఇతని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద పెట్టి దాని మీద నెల్లూరు సంబంధించినటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు సీతారామయ్య గారు, అలాగే వాళ్ళ సిబ్బంది, అలాగే మన కందుకూరు సిఐ అమర్ భాష, టౌన్ ఎస్ఐ నాగరాజు, వాళ్ళ సిబ్బంది మొత్తం అంతా దీని మీద ఎంక్వైరీ చేసి ఇతన్ని మార్నింగ్ కొండ మున్సిపాలిటీ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి దీనికి సంబంధించి మొత్తం అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రాయడం జరిగింది. అతని దగ్గర కన్ఫెషన్లో ఇంకొక కేసు కూడా, అంటే రాయచోటికి సంబంధించి రాయచోటి పోలీస్ స్టేషన్లో కూడా అక్కడ కూడా దొంగతనం ఇట్లాగే చేసి వేరే లేడీని కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర కూడా దొంగతనం చేసి అక్కడ కూడా 40 గ్రాములు గోల్డ్ కాజేయటం జరిగింది. దానికి సంబంధించింది కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మీద ఇతన్ని అరెస్ట్ చేసి టౌన్లో సంబంధించి బంగారు ఆభరణాలు ఒక కేసులో 40 గ్రాములు, అలాగే దాంట్లో ఉన్నటువంటి మిగతా 45 గ్రాములు బంగారంతో ఇతను ఒక 600 గ్రాముల వెండి పలకలు మరియు అలాగే దాన్ని అమ్మేసేసి 4,50,000 క్యాష్ కూడా చేసుకుని ఆ క్యాష్ కూడా దగ్గర పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ కేసులో ఈ 40 గ్రాములు అలాగే 600 గ్రాములు వెండి 4,50,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే రెండో కేసులో కందుకూరు టౌన్ కేసులోనే 30 గ్రాములు బంగారు వస్తువులు సీజ్ చేయడం జరిగింది, ఆ బంగారు వస్తువులు కూడా. అలాగే తర్వాత రాయచోటికి సంబంధించినటువంటి కేసులో 40 గ్రాములు సంబంధించినటువంటి గుడ్స్ అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి.
దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మీద ఆయన యొక్క సూపర్విజన్లో అలాగే మరియు సబ్ డివిజన్కి సంబంధించి మన సిఐ గారు అలాగే సిసిఎస్ సిఐ గారు సీతారామ గారు మన సిఐ గారు అన్నర్ భాష గారు వీళ్ళ యొక్క సిబ్బందితో ఇతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద దీంట్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి సిసిఎస్ నెల్లూరు సిసిఎస్ సిఐ సీతారామయ్య గారికి వాళ్ళ సిబ్బంది, అలాగే మన టౌన్ సిఐ గారికి, అలాగే మన సిబ్బంది టౌన్ ఎస్ఐ గారికి, వీళ్ళందరికీ కూడా మన ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది. వాళ్ళకి రివార్డు అందజేయడం జరిగింది.